గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. పిల్లలు ఇప్పుడు అటెండెన్స్ తీసుకుంటున్నా. సైన్విక, కార్తీక్, వేద, శివాంశ్. యో మీకు రేపటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి. అందరు చదువుకోండి సన్నా. శివాంశ్ నువ్వు కూడా చదువుకో సన్నా. అట్లా వేయదు వాడు రేపు రాస్తావు కదా శివాంశ్. చదువుకోండి. ఇప్పుడు నేను అడుగుతా, ఒక 5 నిమిషాలలో అడుగుతా. సాయి సైనిక చదువుకోండి అందరూ. హలో సార్. హలో సార్, ఒకసారి స్కూల్ దగ్గరికి రండి సార్, మాట్లాడాలి. గుడ్ మార్నింగ్ సార్. సార్ మీ కొడుకుకి రేపటి నుంచి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయి, ఫైనల్ ఎగ్జామ్. మీ కొడుకుని అయితే ఇంటికాడ మంచిగా చదువుతాయి సన్నా. పిల్లలు సన్నా మంచిగా చదివియండి. అందరు అన్ని క్లాసెస్ చిన్న చూపు సన్నా సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. అడుగుతా రేపు ఎగ్జామ్. ఇప్పుడు మళ్ళా గుజరాత్, గోవా, అస్సాం, మధ్యప్రదేశ్, గుడ్ రా. దారా కార్తీక్ ఇందులో చదివినావా? ద్వితీయ విభక్తి, సంబోధన ప్రథమా విభక్తి. శివాంశ్ చిత్ర, రేపటి నుంచి మంచిగా చదువుకోవాలి. ఫైనల్ ఎగ్జామ్స్ వస్తున్నాయి, ఫస్ట్ టైం కొట్టాలి. మీ ఫ్రెండ్స్ అట్లా అంటుంటే మీ ఫ్రెండ్స్ అట్లా అంటుంటే ఎట్లుంది బ్యాడ్గా? పో. ఎట్లుంది రోజు? కష్టాన్ని పుచ్చుకుంటావా? మీ డాడీతో మాట్లాడినా సరే, ఇంటికి పోయి మంచిగా సరేనా వెళ్ళిపో. నువ్వు అని చేస్తారా? ఏం చదువుతున్నావురా? ఎందుకు చదువుతున్నావు? మీకు వచ్చామనంతా మీరు చదువుకొని వచ్చిరా? ఎప్పుడైనా డిస్కరేజ్ చేయొద్దు, ఎంకరేజ్ చేయాలి. అరే నేను మీ నాన్నకు ఫోన్ చేసి మాట్లాడుతూ పోరా నువ్వు. దారా కార్తీక్, నువ్వు కాదు అట్లా ఏం రాదని అనవద్దు సన్నా. వానికి ఎంకరేజ్ చేయాలి. మనం అందరం కలిసి వానికి ఎంకరేజ్ చేయాలి, అప్పుడు చదువుతాడు సన్నా. గుర్తుపెట్టుకోండి మీ లైఫ్లో. ప్రథమ విభక్తి ఏదా? తృతీయ విభక్తి ఏదా? పురా. హలో సార్, మీ వాడు చదువుతలేరు, ఒకసారి స్కూల్కి రండి సార్, మాట్లాడాలి. గుడ్ మార్నింగ్ సార్. మీ వాడు ఏం చదువుతలేడు, ఇంటికాడ చదివిస్తారా సార్ మీరు? ఇట్రా నువ్వు లేవు, ఇడికి రాను, ఇడికి రా. ఏం చేస్తున్నావు? అడుగురు సార్. ఏం చదువుతలేడు, చదువుకొని వస్తా. హలో సార్, మీ కొడుకు ఏం చదువుతాడు, ఒకసారి స్కూల్కి రండి సార్, మాట్లాడాలి. గుడ్ మార్నింగ్ సార్. ఏం నేర్పిస్తున్నారు అసలు మీరు స్కూల్లో? ఏం చదువుతలేడు? మీ కొడుకే చదువుతలేదు సార్, మీరు ఇంటిగా నేర్పించాలి. మేము చెప్తాం సరే, మేము చెప్తామా లేదా? మంచి చెప్తానా లేదా? చూడు సార్, అందరికి మీ ఓన్ ప్రాబ్లం ఉంది, మీ ఓన్కి అర్థమైతలేదు. రారా లేవు చదువుతాడు. ఎందుకు చదువుతాడు? అందరు ఇంతమంది పిల్లలు చదువుతారు, ఇంతమంది పిల్లలు మీ వాడు ఒక్కడే ఉన్నాడు. ఇంటికాడ చదివిపిస్తురా మీరు? ఫస్ట్ వచ్చి మమ్మల్ని ట్యూషన్ చదువుకుంటున్నాం, మా ప్రాబ్లం ఏంటి చెప్పు. ఏం చేస్తున్నావు? మళ్ళీ మీ కొడుకు చదవకపోతే మమ్మల్ని అంటారు వచ్చి. అడుగురి, నేను చెప్తున్నా మంచిగా. ఎందుకు కొట్టకూరు సార్, కొట్టకూరి, కొట్టకూరు సార్.
చదవలేము అనుకో ఊర్లో. అరే ఈ రోజు నుంచి చదవకపోతే మీకే ఫోన్ చేశారు సార్. మరి మీ వాడు చదవకపోతే ట్యూషన్ మమ్మల్ని వచ్చి ఎందుకంటారు సార్? వాడు కొట్టాకూరు సార్, కొట్టాకూరు సార్. అరే ఎప్పటి నుంచో చదువుతావారా? మంచి పేరు తెచ్చుకుంటావా? మీ డాడీ పేరు నిలబడతావారా? మీ డాడీ చదివిస్తున్నాడంట, చదువుతావారా మంచిగా? సార్ కొట్టకూడదు సార్. మా అట్లా డిస్కరేజ్ చేయొద్దు సార్, ఎంకరేజ్ చేయాలి. పోరా మరి కూర్చోపో సార్. మనకి మంచిగా చదివించు సార్, మనకి మంచిగా చదివి మన ట్యూషన్కి పంపిరి. మనకి మంచిగా ట్యూషన్కి పంపిస్తే మీరు మళ్ళీ ట్యూషన్కి వెళ్ళి వచ్చినాక ఏం చదివిండో కూడా అడుగురు సార్. సరేనా సార్? ఓకే సార్, బాయ్ సార్. ఏం చేస్తున్నావు? సైలెంట్. అల్లరి 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 పిల్లలు బెల్లాన్ని ఇంటికోరి ఇంటికోరి ఇంటికోరి. శివాంశ్ అలా చదువుకుని ఆడుకోవచ్చా సార్? నడురు ఇంటికోరి. ముందే చెప్తున్నా నాకు చీటింగ్ కొట్టాలి, నాకు దొరకాలి. చూడు రాయరా శివాంశ్. మీకు అయితే ఇంకొక 45 minutes అయితే టైం ఉంది. టైం. ఓలైనా చీటింగ్ కొట్టద్దు. ఎవరు కాపీ అడుగుతూ పేపర్లు ఇచ్చేది చెయ్యి చెయ్యి కూర్చో. ఇయ్యో ఇప్పుడైతే మీ కలెక్షన్ చేస్తున్నా. సాయి సాన్విక ఇడిగిరా. నీకైతే 14 వచ్చినాయి, 20కి పాస్ అయిపోన్నాడు. వేదా నీకు 20కి 12 వచ్చినాయి, పాస్. కార్తిక్ నీకు 20కి అయితే నీకు 8 వచ్చినాయి. నడు. కుడ్రా 20/20. నువ్వు వెళ్ళిపో, నీకు కరెక్షన్ అయిపోయింది. వేయమ్మా కుడ్రా 20/20. పిల్లలు అందరు క్లాప్స్ కొట్టారు. శివాంశ్కి 20/20 వచ్చినాయి. చూసారా పిల్లలు? స్టాప్ స్టాప్. చూసారా పిల్లలు? మీరు ఈయనని ఏం చదవాలన్నాడు, ఇప్పుడు 20/20 అయితే తెచ్చుకుండు. ఎవరు ఎప్పుడైనా మీరు అట్లా అనొద్దు, ఏ ఫ్రెండ్ అయినా ఎవరినైనా. సరేనా? కూర్చోండి. నేను వెళ్ళిపో, కూర్చోపో. నేను మీ డాడీ ఫోన్. హలో సార్, ఒకసారి మీరు స్కూల్కి రావండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. రా శివాంశ్, మీ కొడుకుకి అయితే 20/20 అయితే వచ్చినాయి. ఎగ్జామ్లో ఫెయిల్ అయింది. ఎగ్జామ్లోనైతే పాస్ అయ్యండి అనమాట. వీళ్ళైతే వాడు ఫెయిల్ అయ్యిండు, ఈడు అందరు ఫెయిల్ అయ్యారు, మీ వాడు ఒక్కడే పాస్ అయ్యిండు. చూడండి సార్, చదువు అన్నాడు, చదివిండు. ఎప్పుడైనా ఏడవకండి సార్, ఎమోషనల్ కాకండి సార్. ఎప్పుడైనా చదవడు అని అంటాడు, చదువుతాడు. ఓకేనా సార్? రైతు గురించి సార్, నేను ఒక సాధారణమైన రైతును సార్. నేను సాధారణమైన రైతును సార్. అందుకే నీకు చదివిపిస్తా సార్. ఎన్ని కష్టాలు వచ్చినా సరే నీ పెద్ద స్కూళ్ళలో చదివిపిస్తా సార్. గుడ్ సార్. ఏదే గుట్రా పిల్లలు మీ వల్లనే సార్ మా కొడుకు ఇంతగానం స్టేజ్కి వచ్చింది. థ్యాంక్ యూ సార్. సార్. పిల్లలు క్లాస్ అందరూ వెళ్ళిపోండి. చూసారా పిల్లలందరూ? ఇప్పటిదాకా శివాంశ్ వాళ్ళ డాడీ వచ్చి అయితే ఎట్లా ఏడ్చిండు.
చూస్తారా? ఎప్పుడైనా తల్లిదండ్రులను బాధ పెట్టొద్దు. మళ్ళా వాళ్ళు కష్టపడి చదివిస్తారు, మీరు మంచిగా చదువుకోవాలి. ఓకేనా? ఇప్పటి నుంచి ఇబ్బంది పడతారా మీ పేరెంట్స్ని? ఎట్లా ఏడ్చిండు? 20/20 వస్తేనే ఎట్లా ఏడ్చిండు? ఓకేనా? ఎప్పుడైనా ఒక ఫ్రెండ్కి అయితే మనం డిస్కరేజ్ చేయొద్దు, ఎంకరేజ్ చేయాలి. ఓకేనా? వెళ్ళిపోండి. ఈరోజు అయితే మేమైతే వీడియోని అయితే తీసినామన్నమాట. మీరైతే దీని మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, మీ తల్లిదండ్రులను అయితే పెట్టొద్దు. వాళ్ళు మిమ్మల్ని అయితే చాలా కష్టపడితే చదివిస్తారు. కాబట్టి స్కూల్లో మళ్ళీ వేరే ఫ్రెండ్ డిస్కరేజ్ అయితే చెయ్యకూడదు. అమ్మ నాన్న పేరు అయితే నిలబెట్టాలి. మంచిగా చదువుకొని. ఇదైతే మోరల్ ఆఫ్ ద స్టోరీ ఫ్రెండ్స్. ఈ కంటెంట్ నచ్చితేనైతే మీకు లైక్, షేర్, సబ్స్క్రైబ్. Okay, friends. Bye.